ఆదిలాబాద్లో ఎట్లాంటి ఉంది పరిస్థితి, ఎట్లా ఉంది? కొనుగోలు కేంద్రాల వద్ద ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు? ఒక్కటి సార్, ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఆసియా ఖండంలోనే నాణ్యమైనటువంటి పత్తికి చాలా డిమాండ్ వేయాలండి. కానీ ఒకటి ఆసియా ఖండంలో ఒకటి తిరుపతిలో లేనటువంటి వర్షపాతం అంతా కూడా ఆదిలాబాద్లో నమ్ముతాం. కానీ ఇక్కడ ఎప్పుడైతే గత అక్టోబర్ 27 నుండి పత్తి పంట కొనుగోలు చేసిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా రైతులు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు కనబడుతుంది. ఒకటి, గత ఆగస్టు 16 నుంచి విపరీతమైనటువంటి ప్రకృతి వైపరీత్యం వల్ల తీవ్రమైనటువంటి అతి భారీ వర్షాలు పడడం, తీవ్రమైనటువంటి పంట నష్టం జరగడం, దీని మూలంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఫసల్ బీమా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం ఒకటి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే తీసుకొచ్చినటువంటి రైతులకి నట్టేట ముంచడానికి కపాస్ కిసాన్ యాప్ తీసుకొచ్చారు సార్. ఈ కపాస్ కిసాన్ యాప్ అనేది ఎప్పుడు తీసుకురావాలంటే రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన పరిచిన తర్వాత ఆ కపాస్ కిసాన్ యాప్ అనేది తీసుకురావాలి. ఆ అంటే దీన్ని చాలా మనం దురదృష్టితో ఆలోచించాలి సార్. ఇవాళ ఆదిలాబాద్లో చాలా ఆదివాసీ గూళ్ళతో నిలయమైనటువంటి ఆదిలాబాద్ జిల్లా ఉంది. కొండ కోనలలో ఉంది, లేదా కొండ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాంట్లో మా దగ్గర సిగ్నల్ చాలా ప్రాబ్లం ఉంటాయి సార్. ఎన్ని రకాలైనటువంటి టవర్స్ పెట్టినా మా దగ్గర సిగ్నల్స్ అనేది చాలా ప్రాబ్లమ్స్తో ఉంటాయి. ఒకటి, అందరికీ కూడా స్మార్ట్ మొబైల్ లేవు సార్. ఒకటి, అందరికీ కూడా అసలు మొబైల్ వాడడమే చాలా చాలా దరదు. అంటే చదువుకున్న అదే సార్ ఇప్పుడు కేసు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఆదిలాబాద్లో ఇప్పుడు పీపీ ల్యాండ్ అనేది దాదాపు 15,000 ఎకరాల పైగా ఉంటుంది సార్. ఒకటి, ఇంకోటి ప్రధానంగా ఏది మన కౌలు రైతుల సమస్య ఉంది సార్. ఒకటి, ఇవాళ అనారోగ్యం పాలై మంచాన పడి ఉండి హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు, అనారోగ్య పాలైన వాళ్ళు, ఓల్డేజ్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా మార్కెట్కి రావడం చాలా ఇబ్బంది కదా సార్. అంటే దీనివల్ల కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకొస్తే. ఇక్కడ ఒక ప్రధాన సమస్య ఏంటంటే ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో చలి ఎక్కువ చలి ఉంటుంది మామూలుగా. అక్కడ ఆ ప్రాంతంలో మీరు అమ్ముకునే క్రమంలో, ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునే క్రమంలో అక్కడ కొద్దిసేపు ఎక్కువ కాలం ఉన్నా మళ్ళీ తేమ శాతం పెరిగే అవకాశం ఉంటుంది.